తల్లి, నేల, ప్రజలు అని భారీ డైలాగులు చెప్తుంది మమతా బెనర్జీ. ఒకసారి రియాలిటీ ఏంటో చెక్ చేద్దామా? మమతాజీ నెగ్లెక్ట్ చేసిన 4 ఇన్సిడెంట్స్. ఈ దారుణాల వల్ల ఈరోజు బెంగాల్‌లో 91% ఓటింగ్ అనేది పోలైంది. ఇదొక రివల్యూషన్ అసలు. నంబర్ 1 2021లో పోస్ట్ పోలింగ్ హింస. టీఎంసీ అనుచరులు చాలా మంది పైన దాడి చేశారు. ఆ దాడిలో చాలా మంది చనిపోయారు. గెలిచిన తర్వాత అదర్ పార్టీ లీడర్స్‌ని 11 మందిని చంపేశారు. బీజేపీ అనుచరులను కూడా చంపేశారు. అండ్ బీజేపీ సపోర్టర్స్‌ను కూడా చంపేశారు. దీని మీద మమతాజీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. సెకండ్, సందేశ్ ఖాళీ ఇన్సిడెంట్. సందేశ్ ఖాళీ అనేది ఒక గ్రామం. అక్కడున్న టీఎంసీ లోకల్ నాయకుడు, వారి అనుచరులు భూ అక్రమాలకు పాల్పడ్డారు. అక్కడున్న మహిళలపై లైంగికంగా వేధించారు. అక్కడున్న మహిళలు రోడ్లెక్కి మరీ ధర్నాలు చేశారు. ఇది ఫస్ట్ డౌన్‌ఫాల్ ఫర్ ద టీఎంసీ. థర్డ్, మెడికల్ కాలేజ్ ఇష్యూ. ఆగస్ట్ 9, 2024 ఒక డాక్టర్ మహిళను దారుణంగా రేప్ చేసి చంపితే సాక్ష్యాధారాలు మార్చారని బెంగాల్ పీపుల్ బలంగా నమ్మారు. సంజయ్ రాయ్కేమో జీవిత ఖైదు వేశారు, కానీ అక్కడ పీపుల్ టీఎంసీ మీద నమ్మకం కోల్పోయారు. ఇక్కడ మహిళలకు భద్రత లేదు అని బెంగాల్ పీపుల్ ఒక కంక్లూజన్కి వచ్చేసారు. ఫోర్త్, బంగ్లాదేశీ ఇమిగ్రెంట్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, వాళ్ళకు ఓటు హక్కు కల్పించడం. టీఎంసీ యాక్షన్స్ వాళ్ళ సపోర్టర్స్ కూడా చాలా కన్ఫ్యూజన్ చేసేసింది. ఇవి కాకుండా పశువుల స్మగ్లింగ్, ఎస్ఎస్సి స్కామ్లు, రేషన్ స్కాములు, భూ కబ్జాలు, ఇవన్నీ ఆరోపణలని కొట్టి పడేయలేం. ఈసారి మమతా బెనర్జీ కొద్ది కష్టమే అనిపిస్తోంది. దీని గురించి మీ థాట్స్ ఏంటి? కామెంట్ చేయండి, ఫాలో చేయండి. ఫ్యాక్ట్స్ మాట్లాడదాం.